श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि భగవత్పాదశంకరం లోకశంకరం. వేదాలకి మహాభారతాది స్మృతులకి సాధనమైన, కరుణకి మందిరమైన, లోకానికి సుఖాన్ని ఇచ్చే శంకర భగవత్పాదులకి నమస్కరిస్తున్నాను. శంకరాచార్యులు వారి భక్తి సాహిత్యం మహోన్నతం. సరళ పదజాలము, తేలికపాటితనము, హృదయాన్ని తాకే భావావేశం పుష్కలంగా కనపడతాయి. నేడు చాలామంది భక్తులు చదివే స్తోత్రాల్లో అధిక భాగం వారు రచించినవే. పండితుల కోసం భాష్యాలు, తక్కువ స్థాయి వారి కోసం సాధనా పంచకము, ఆత్మబోధ లాంటివి రచించిన, పామరుల కోసం వేదాంతం తేలిగ్గా అర్థమయ్యే రీతిలో రచించిన సౌందర్యలహరి, శివానందలహరి, కనకధారాస్తవము, మహిషాసురమర్ధిని, భజ గోవిందము మొదలైనవి. కాశీనగరంలో గంగా తీరాన వ్యాకరణ సూత్రాలను శుష్కంగా వెళ్ళవేస్తూ ఉండిన ఒకానొక వయోవృద్ధుణ్ణి, కర్తవ్యపరాయణుణ్ణి కావించే నిమిత్తం ఆదిశంకరులు ఆసువుగా అనుగ్రహించిన అపూర్వ స్తోత్రమే ఈ భజగోవిందం. ఈ స్తోత్రానికి మోహముద్గరం అని కూడా మరో పేరుంది. మోహం అనగా అజ్ఞానం, ముద్గరం అనగా సమ్మెట. మన అజ్ఞానము నిర్మూలించుటకు సమ్మేట దెబ్బ వలె పనిచేయు బోధ ఈ సూత్రాలలో ఇమిడి ఉంది. ఈ సంసారంలో మనం తెలిసి తెలియక చేసిన కర్మల వల్ల ఎంతో బాధకు గురి అవుతున్నాము. అలాంటి క్లేశాలకు ఒక్కటే నివారణ, అదే గోవిందనామస్మరణ. భజ గోవిందం అంటే గోవిందుణ్ణి భజించు అని అర్థం. శ్రీ మహావిష్ణువుకి గల అనంతమైన నామధేయాల్లో ఈ పేరు చాలా విశిష్టమైనది. సూక్ష్మంలో మోక్షం అన్న సామెతగా ఇందులో భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వము, ముక్తి ఇత్యాది విషయాలు ప్రపంచానికి ప్రబోధించేదే ఈ స్తోత్రం. శంకరులు రచించినవి కొన్ని అయితే, వారి ఆదేశాన్ని అనుసరించి వారి శిష్యులు చెప్పిన శ్లోకాలు కూడా ఈ సుందర స్థుతిలో అభేదంగా చోటు చేసుకున్నాయి. తెలుగులో తాత్పర్య సహితంగా ప్రచురితమైన ఈ స్తుతిరత్నం గోవింద భక్తులై ఆసక్తి గల వారికి ఆహ్లాదకారి అయి నిత్య జీవితంలో మిగులు ఉపకరించగలదని మా ఆకాంక్ష. మొదటి శ్లోకము. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్కరణే నహి నహి రక్షతి డుకృన్కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. డుకృన్కరణి అంటే ఒక మహాత్ముడు సంస్కృతంలో రచించిన వ్యాకరణ సూత్రాలు. అవి వల్లవేస్తూ ఉన్న ఒక వృద్ధుణ్ణి చూసి భగవత్పాదులు వారు ఇలా ఆదేశించారు. ఓ అకృత బుద్ధి, అవసాన కాలం ఆసన్నమైన వేళ కడతేరుటకు నీకు ఏ వ్యాకరణ సూత్రములను ఉపకరించవు. నిజమెరిగి ముమ్మార్లు గోవిందుని కోరి భజించుము, భజించి తరింతుము అని దీని తాత్పర్యం. మూఢజహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. ఓ అకృతాత్మ, నీవు పుట్టినప్పుడు వెంట తెచ్చుకొన్నది, మరణించినప్పుడు వెంట కొనుపోవున్నది ఏమీనూ లేదని ఎరుకైనది కదా. అనిత్యమైన ధన సముపార్జనలో కాలము వృధా చేయక నీవు భగవంతుడిచ్చిన దానితో సంతోషముగా గడుపును. తృప్తిని మించిన ఆనందము మరొకటి లేదని తెలుసుకుని ఆశామోహములను నీ దరికి రానీయకము. సంతుష్టుడవై సప్తద్వీపములలోనూ సమాదరణీయతను పొందుము. నారీ స్తనభరనాభిదేశం దృష్ట్వా మాగామోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. ఓ వెంగళి, వెర్రిమాని మరల నీవు విచారించుము. పడతి పాలిండ్ల బింకము,
తద్భారంతో కృషించిన తను మధ్య వెలిసి తన ప్రదేశము నిన్ను మోహావేశంలో ముంచెత్తుతాయి. ఆ మోహస్రవంతుల పంకంలో పడిపోయావంటే నీకు నిష్కృతి లేదు. చూపును సరిచేసుకొని చూడుము. నిన్ను నీ మనసును భ్రమింపచేసి నీ చిత్తాన్ని అకటావికటం కావించే ఆ క్షణభంగుర విలాసాల నుండి దృష్టి మరల్చు. ఆ మాంసపు ముద్దల పొంగు, ఆ కొవ్వు, కొలమానం, బుద్భుతప్రాయములని తెలుసుకొని ఆ వికారములకు దూరముగా నిలుపుము. వివేకమును పొందుము. విరాట్ స్వరూపుని అనంతరంగమున సమైక్యమై విరాలిచిల్లుము. నళినీ తలగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం వేదివ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. తాత్పర్యం: ఓ అవ్యక్తుడా, రాజీవపత్రముపై నుండి జరజర జారిపోవు నీటి బిందువు వలె నీ జీవితము కూడా జరామరావృతమై నశించు సత్యము అవలోకించము. అహంకారాభిమాన సంజనిత లౌకిక సుఖములు దుఃఖభాజనములు, ఆ భోగముల యోగము రోగమే. నేను నాది అన్న భావనలచే ఆవరించబడిన సమస్త లోకములు సమస్యాత్మకములే. లౌకిక జీవనము కక్కిరిబిక్కిరియే అని తెలిసినా ఆ లౌకికానందము లౌకిక జీవనమున తాదాత్మ్యమంది నీవు జీవన్ముక్తుడవై తరించదవు. యావద్విత్తోపార్జనసక్తస్తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. ఓ జీవి, నీ జవసత్వములు తేజోమయములై నీవు ధనధాన్య సంపదలతో తొలుతూగుతున్నప్పుడు, కీర్తి ప్రతిష్టలతో నీవు అలరారుతున్నప్పుడు, నీ బంధుమిత్ర పరివారం అంతయు నీ అడుగులకు మడుగులొచ్చుచు నీ కనుసన్నల్లో మెలుగుచు నీ దరి చేరి సేవిస్తారు. ముదిమి నీపై పట్టు సాధించి జవసత్వములు పలుచబారి రాబడి తగ్గినప్పుడు, నీ పలుకుబడి పరిమితమైనప్పుడు నీ వద్ద చేరి నిన్ను సేవించిన వారందరూ వరుసగా నీకు దూరమగును. ఆప్త బంధువులు కూడా నీ బాగోగులు పట్టించుకొనరు. ఈ సత్యము తెలియము. అనంత సత్యాన్వేషణలో తరుగులేని తత్వసంపదతో సంవీలినమైపుము. యావత్ పవనో నివసతి దేహే తావత్ తృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఊపిరున్నంత వరకు నీ వారందరూ నీ కుశలమడిగి నిన్ను చేరి సుఖింతురు. నీవు విగత జీవుడవు కాగానే ఆ మోడు కట్టెను దరిచేరి చూడరు నీ అర్ధాంగిను భీతులును. అంటే ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరాన్ని చూడడానికి సొంత భార్య కూడా భీతిల్లుతుంది అంటున్నారు. ఓ మానవుడా, ఈ సత్యం ఎరిగి మసలుము. సదా నిన్ను వీడని ఆత్మతో సమైక్యము గమ్ము. సమభావమున నీవు సమస్థితిని పొందుము. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః. ఆడుతూ పాడుతూ హాయిగా సాగిపోతుంది బాల్యం. కాంతల కౌగిళ్లలోనూ బిడ్డల మురిపెమలతోనూ కరిగిపోతుంది యవ్వనం. తీరని కోరికల గణనలో, తీర్చవలసిన కోరికల తీర్చుటకు మార్గములు వెతుకుటలో, చింతలమయమై వార్ధక్యం చింతాక్రాంతమవుతుంది. మరి పరిమితమైన ఈ జీవితంలో అపరిమిత ఆత్మానందం ప్రాప్తికి ఏ కొంచెమైనను సమయము మిగలదు. ఓ జీవుడా, ఈ వైపరీత్యమును తెలుసుకుని మసలము. ప్రతి దశలోనూ దిశజూపువాడు పరమాత్మయే అను ప్రజ్ఞ కలిగి ఉండుము. దివ్య చైతన్యమే నీవై కదలుము. కాతే కాంతా కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్య త్వం కః కుత అయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః. ఓ సోదరా, ఈ సంసారం అత్యంత విచిత్రమైనది. ఈ భవసాగర బంధాల అనుబంధాల అస్తిత్వం అవగతం కాదు.
ఎవరి ఉనికి ఊహకందదు. నిన్ను మోహింపచేసి ఉవ్విళ్ళూరించి ఉనికి తెలియని ఊహలలో తేల్చే ఈ ఆలుబిడ్డలు ఎవరు? వారి సంగతి సరే, అసలు నీవెవరు? ఎవరి వాడవు? ఎక్కడి నుండి వచ్చావు? తెలియని ఈ విషయం ఎటూ తేల్చక తెమల్చక ఉదాసీనంగా కాలం గడపక ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలోనే అన్వేషించి తెలుసుకో. నీ విచారమంతా నీవెవరో తెలుసుకున్నట్టుకు వినియోగించు. నీ నిజతత్వం ఎరిగి దానితో తాదాత్మ్యమంది తరించు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. నిన్ను నీవు తెలుసుకోవాలని, నిజతత్వం ఎరిగి సమతత్వంలో సంవిలీనం కావాలని సన్నద్ధుడు అవుతున్న ఓ సోదరా, జీవన్ముక్తిని పొందుటకు ఏకైక తరుణోపాయము సత్సాంగత్యమే. ఎందుకంటావా? సజ్జనులతో చరిస్తూ సత్కథలు వింటూ సద్గ్రంథములు పఠిస్తూ ఉంటే క్రమక్రమంగా నీ సర్వాంగాలు సత్యస్వరూపంతో సంగమిస్తాయి. సదంగములు కలిగిన దేహపు మనోవాక్కాయ కర్మలు దివ్య చైతన్యమై అలరారుతాయి. అప్పుడు అసంగత్వం వెలివిరుస్తుంది. సంగత్వం లేనందున మోహం నశిస్తుంది. మోహం మరుగైతే సత్యమొక్కటే సాక్షాత్కరిస్తుంది. అచంచలంగా అనంతంగా ఏకైకంగా సత్యమే సామ్రాజ్యమేలితే ఆ మాగాణంలో పాలకులకు పాలితులకు ప్రశాంతి, అనితర సాధ్య ఆత్మశాంతి లభిస్తుంది. ఈ సత్యమును తెలిసి నిన్ను నీవు ఎరుగుము. వయసి గతే కః కామవికారః, శుష్కే నీరే కః కాసారః, క్షీణే విత్తే కః పరివారః, జ్ఞాతే తత్వే కః సంసారః. ఓ నిజతత్వాన్వేషి, కామవికారములు వయసుతో తోకముడుచుకుంటాయి. అందుచేత వయసుడిగిన పిదప కామవికారముల ఉనికి ఎక్కడో తెలియరాదు. నీరు ఉన్నంతవరకే జలాశయముల శృంగారము. నీరింకిపోయి నిర్జములైనచో కాసార విశాలములకు అస్తిత్వం ఎక్కడో తెలియదు. డబ్బు ఉన్నంతవరకే బంధుమిత్ర పరివార జనవాహిని. విత్తము నీ హస్తమున రిక్తమైనచో నీతో చేతులు కలిపి సహకరించి సాహచర్యము సరిపెడు పరివారముల ఉనికి ఎక్కడో కనిపించదు. కనుచూపు మేరలో పైతత్వముల నెరిగి నిజతత్వము అన్వేషించి తెలుసుకొన్నచో ఈ సంసార బంధములు అస్తిత్వమును కోల్పోతుంది. మా కురు ధన జన యౌవన గర్వం, హరతి నిమేషాత్ కాలః సర్వం, మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. నీ అందచందాలను జవసత్వాలను అర్ధాంగ బలములను చూచి భ్రమించి గర్వోన్ముక్తుడవు కావలదు. ఏలనైనా మాయావృత్తములైన ఆ రెత్తలన్నీ కాలము కన్ను తెరచినచో త్రుటిలో హరించిపోవును. ఈ అసత్యము నెరిగి సత్యసాక్షాత్కారము కావించుకొని ఆ సత్యావలోకనంలో నీవే ఈ బ్రహ్మము అన్న సత్యమెరిగి ఆ సత్యంలో చేరిపోము. ఓ సోదరా, నీ నిజతత్వములో నిన్ను నీవు నిలువరించుకొమ్ము. నీ నిజ దీప్తిలో నిరంతరము నిలిచిపోము.